నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో, జనవరి 2న జరిగిన క్యాబినెట్ భేటీలో అంతకు ముందల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ క్యాబినెట్ భేటీ ద్వారా డీఏ ప్రకటన ఉంటుంది అని అన్ని న్యూస్ మీడియా ఛానల్స్‌లలో కూడా ప్రచారం స్ప్రెడ్ అయింది. ఉద్యోగ పెన్షనర్లు కూడా ఆ మేరకు ఆశించారండి. ఎందుకంటే కొత్త సంవత్సరం మొదటి క్యాబినెట్ భేటీ కాబట్టి, పైగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని డీఏ ప్రకటన ఉండబోతోంది అనైతే అందరూ ఆశించారు ఉద్యోగ పెన్షనర్లంతా కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని క్యాబినెట్ భేటీలు అమలు చేసినా కూడా 10 ఇప్పటివరకు 10 క్యాబినెట్ భేటీలు పూర్తయినాయని చెప్పేసి అంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలలో అయినా సరే ఉద్యోగ పెన్షనర్ల గురించి ఏ ఒక్క మాట చెప్పడం లేదు. వారి కోసం ఏ ఒక్క నిర్ణయము తీసుకొని నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లయితే తీవ్ర నిరాశ చెంది ఉన్నారండి. అట్‌లీస్టు ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా ఐఆర్ ప్రకటన, పీఆర్సీ కమిషన్ నియామకం గురించి అయితే ఉద్యోగ పెన్షనర్లు ఆశించే స్థాయిలో ప్రభుత్వము ఏమీ స్పందించటమే లేదనైతే స్పందన కరువైందని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అయినా సరే మీటింగ్ పెట్టి పలానా ఇస్తాము, పలానా ఇవ్వలేము అని ఒక షెడ్యూల్ ద్వారా ఏదో పండుగలకు ఒక డీఏ గాని అట్లా ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయి అయినా సరే ఇంతవరకు ఉద్యోగ పెన్షనర్ల ఊసే ఎత్తలేదు. కూటమి ప్రభుత్వమే చెప్పింది ఉద్యోగులకు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బహిరంగంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డీఏలు మేము ప్రకటిస్తాము. ఐఆర్ మేము మంజూరు చేస్తాము. పీఆర్సీ కమిషన్ మేము ఏర్పాటు చేస్తాం. పీఆర్సీ మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేస్తాము. అలాగే ఉద్యోగ పెన్షనర్ల ఎప్పటినుంచో ఉన్నటువంటి ఈ ఓపీఎస్ కీలక ఓపీఎస్ దిశగా అడుగులు వేస్తాం. ఇవన్నీ గూడా మనకు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో గూడా మనకైతే పెట్టడం జరిగింది. కానీ ఈ విధంగా ఎటువంటి ఉద్యోగులకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులను వేధించడం సరికాదు అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్టకేలకు ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు గారు త్వరలో భేటీ కానున్నారా? మరి ఉద్యోగ పెన్షనర్లకు త్వరలో శుభవార్త రానుందా? సంక్రాంతికి ఉద్యోగులకు సంబంధించి శుభవార్త ఏంటి అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏదైతే నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారండి. ముందుగా అవేంటో వారి నోటి ద్వారానైతే విందాము. తర్వాత అయితే మనము కంటిన్యూ చేద్దాం. నా పేరు వెంకటరామరెడ్డి. నేను సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ను, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ను. నిన్నటి నుంచి కూడా కొన్ని ఛానల్లో ఉద్యోగులకు ప్రభుత్వం ఈరోజు జరిగిన క్యాబినెట్లో డిఏ ఇస్తుందని చెప్పి చాలా ప్రచారం జరిగింది. కానీ తీరా క్యాబినెట్ అయిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి ఏ ఒక్క రకమైన డిఏ కానీ ఐఆర్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశంలో కూడా ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలే, ఒక్క సమస్య పరిష్కరించలే. ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు, ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్ బిల్స్ అంటే ఈఎల్ సరెండర్ పెండింగ్ బిల్స్, డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, జీపీఎఫ్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి 10% ప్రాణ అకౌంట్లో క్రెడిట్ చేసేటి పెండింగ్ ఉన్నాయి. పోలీసులకు టీఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఏ ఒక్క పేమెంట్ చేయలేదు, ఏ ఒక్క జీవో ఇవ్వలేదు ఉద్యోగం సంబంధించి. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఇక్కడ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగులు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ప్రభుత్వం ఏం స్పందించడం లే. అలాగే పీఆర్సీ కమిషన్ అంటే పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేశారు. ఆయన స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తామని ఎదురు చూస్తున్నారు. దాని గురించి కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇంతవరకు. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. అసలు ఉద్యోగుల సమస్య మీద దృష్టి పెట్టలే.
మేము కూడా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వాలి, కుదురుకోవడానికి టైం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఇంతవరకు ప్రజలు పెట్టకుండా అడగకుండా ఉన్నాం. గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తుంది అని చెప్పి. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల మీద ఉద్యోగ సమస్యల మీద స్పందించలేదు, ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. గతం 2019లో అప్పటి ప్రభుత్వం 2019 జూలై 1 నుంచే 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అదే ఉద్యోగులందరూ నమ్మింది. ఆగస్టు నుంచి ప్రతి పండగకు, వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు ఈ పండగకు ఐఆర్ ఇస్తారేమో, ఈ పండగకి ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతి ఈ క్యాబినెట్లో ఐఆర్ గురించి ఏమైనా చర్చిస్తారేమో, ఈ క్యాబినెట్లో డిఏల గురించి చర్చించడమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి క్యాబినెట్లో నిరాశ ఎదురవుతుంది ఉద్యోగులకు. చివరికి ఇప్పుడు సంక్రాంతి కానుక కానీ, కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సర కానుక సంక్రాంతి మనందరికీ పెద్ద పండుగ. ఈ పండగకైనా ఐఆర్ ఇస్తారేమని ఉద్యోగులు ఈరోజు క్యాబినెట్ కోసం ఎంతో ఆశ పెట్టుకుంటే, ఈరోజు క్యాబినెట్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఐఆర్ నుంచి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఒక పక్క ఉద్యోగులకు రావాల్సిన అంశాలు ఏ ఒక్క దాని మీద కూడా స్పందించకపోగా కొందరిని కావాలని వేధించే కార్యక్రమం కూడా చేస్తుంది. ఉదాహరణకు సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి, జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ ఆఫీసర్లు 6 మందిని ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని గాలిలో తిప్పారు నెలల తరబడి. 6 మందిలో ఒక 3 పోస్టింగ్ ఇచ్చారు, కానీ ఇంకా 3 పోస్టింగ్ ఇవ్వలే. 3 నెలల నుంచి సీనియర్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఆలోచించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా గవర్నమెంట్ విషయం అంటే అందులో ఒక అధికారి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్కి అర్హత ఉంది, ఆయనకు అన్ని రకాల అర్హత ఉంది. డిపిసి, డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కూడా ఆయన పేరును అప్రూవ్ చేసింది. ప్రమోషన్కు అన్ని రకాలుగా అర్హత ఉన్న ఆ వ్యక్తి ప్రమోషన్ కూడా ఆపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇంత చిన్న ఉద్యోగుల మీద ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది సరికాదు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆ 3 అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సంక్రాంతి కానుక ఉద్యోగులందరికీ ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెండింగ్ డిఏల్లో కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే బకాయిలు చాలా ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు. ఆ బకాయిలు కనీసం మీటింగ్ పెట్టి ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు అంటే అన్ని ఒకసారి ఇవ్వమని కూడా మేము అడగడంలే. దశల వారీగా కొద్దిగా షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారమైన బకాయిలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో 2-3 నెలలకోసారి మాట్లాడి చర్చించి సమస్యలు విని ఫలాన్ని చేస్తాం, ఫలాన్ని చేయగలమని చెప్పేవాళ్ళు. పెండింగ్ బకాయిలు ఇంతున్నాయి, ఈ నెలలో ఇన్ని ఇస్తాం, ఈ నెలలో కొంత ఇస్తామని ఒక దశల వారీగా పేమెంట్ చేస్తామని మాకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 7 నెలలైనా కూడా ఒక మీటింగ్, అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. అనధికారికంగా అయినా మంత్రులు కానీ సీఎం గారు కానీ పిలిచి ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలేదు. అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది, కార్యాచరణ అంత వరకు వెళ్ళలేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగుల సమస్యల మీద ఎప్పటికైనా దృష్టి పెట్టండి. ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, డిఏ రావాలి, ఐఆర్ రావాలి. 2019 జూలై నుంచి ఇచ్చారు, ఇప్పుడు 2025 వచ్చింది, అంటే 6 నెలలు గ్యాప్ వచ్చింది ఇప్పటికే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా ఉద్యోగుల సమస్యల మీద స్పందించి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ ద్వారా ఎందుకు కోరుతున్నామంటే మాకు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి సీఎం గారికి, కనీసం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది మీకు చెప్తే అని ఆ ఉద్దేశంతో మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు అయితేనేమి, జీతాలు, ఇతర ప్రయోజనాలు, అలాగే పిఆర్సి ప్రక్రియ, ఉద్యోగులపై వివక్ష చూపకుండా ప్రభుత్వం పెండింగ్ బకాయిలను, అలాగే సంక్రాంతి కానుక ఐఆర్ ప్రకటన, పెండింగ్ బకాయిల చెల్లింపులు, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని పదవీ భద్రత, వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారికి అయితే విజ్ఞప్తి చేసుకుంటున్నారన్నమాట. సో త్వరలోనే ఇదంతా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి దీనిపైన నూతన సంవత్సర వేళల్లో సంక్రాంతి పండుగ కానుకైన ఉద్యోగులను పిలిచి భేటీ అయ్యి, సో పెండింగ్ బకాయిలు అన్ని కాకపోయినా, ఒకేసారి కాకపోయినా కూడా దశల వారీగా చెల్లింపులు అయితే చేస్తామని ఒక షెడ్యూల్ విడుదల చేయడము, అలాగే ఐఆర్ ప్రకటించడము, డిఏలు ప్రకటించడము, పెండింగ్ బిల్లును చేయడము, చెల్లింపులు చేయడం వంటివి త్వరలోనే ఉండబోతున్నాయని అయితే ఆశిద్దాము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.